హాయ్ వెల్కమ్ టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫాలోవర్స్ అండ్ ఆన్లైన్ అకాడమీ. మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి ఫ్రీగా ఇండియన్ పాలిటీ సబ్జెక్ట్ని మనం అందిస్తున్నామండి. ఓకే, సో ఎవరైతే ఈ క్లాసులు చూస్తున్నారో మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. ఓకే, సో ఇకపోతే ఈరోజు టాపిక్ వస్తే మనకి ఫండమెంటల్ రైట్స్. ఓకే, ప్రాథమిక హక్కులు. మీకు ప్రీవియస్గా అండి ఇంతకుముందు క్లాసుల్లో మనం అన్ని చట్టాలు 1600 సంవత్సరం నుంచి 1947 వరకు ఇక్కడ ఉన్న చట్టాలు మొత్తం కంప్లీట్ చేసాము. ఓకే, సో ఇది ఫస్ట్ స్టెప్. అండ్ సెకండ్ వన్ ఈజ్ మనం ఏవైతే ఈ చట్టాల తర్వాత రాజ్యాంగ ప్రవేశిక కానీ ప్రీయాంబుల్, రాజ్యాంగ ప్రవేశిక చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోండి. రాజ్యాంగ ప్రవేశికలో పక్కా ఒక బిట్ అయితే ఎటువంటి ఎగ్జామ్ అయినా సరే దీని మీద బిట్ లేకుండా ఉండదండి. ఓకే, సో నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి మనం ఏవైతే పార్ట్స్ అని చెప్పుకుంటున్నామో భాగాలు, భాగం 1 కంప్లీట్ చేసామండి. భాగం 1 దీంట్లో ఆర్టికల్స్ 1 నుంచి 4 వరకు. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి భాగం 2, సో ఆర్టికల్ 5 నుంచి ఆర్టికల్ 11 వరకు. ఓకే, సో ఎవరైతే ఈ క్లాసులు చూడలేదో వాళ్ళు ఒకసారి మళ్ళీ క్లాసులు చూడండి. ఎందుకంటే పాలిటీ అనేది మనం ఒక చట్టాల మీద కానీ మనకి కంప్లీట్గా ఒక అవగాహన ఉంటే ఆటోమేటిక్గా రిమైనింగ్ అన్నీ ఒకదానికి లింక్ లాగా మనకు అర్థమవుతూ ఉంటాయండి. ఓకే, సో అలా కాకుండా మీరు అక్కడొక క్వశ్చన్ లేదా అక్కడొక క్లాసులు కానీ చూసారంటే ఆ యొక్క లింక్ అనేది మీకు మిస్ అవుతుందండి. ఓకే, సో ఎవరైతే ఈ పార్ట్స్ చూడలేదో అవన్నీ చూడండి. ఇకపోతే మనకి ఈరోజు మనం చెప్పబోయే అంశం వచ్చేసి భాగం 3, ప్రాథమిక హక్కులు. భాగం 3. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ప్రాథమిక హక్కులు. ఫండమెంటల్ రైట్స్. సో ముఖ్యంగా మనకి ఎగ్జామ్లో ఎలా అడుగుతారంటే ఒక పార్ట్ ఇచ్చేసి ఆ పార్ట్లో ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు ఉంటాయో అడుగుతారండి. లేదా ఆర్టికల్స్లో ఏదైనా ఒక టాపిక్ ఇచ్చేసి దానికి సంబంధించింది ఏ భాగంలో ఉందని అడుగుతారండి. ఓకే, సో మీకు ప్రాథమిక హక్కులు అనగానే మీకు గుర్తుండవలసింది ఇక్కడ భాగం వచ్చేసి ఇది ఎన్నో భాగం అని అడుగుతారండి. భాగం 3. ఈ భాగాలు ఎప్పుడు కూడా మనం రోమన్ లెటర్స్లో చూపిస్తాము. అదేవిధంగా ఆర్టికల్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటాయండి మనకి ఇంతకుముందు పార్ట్ 1 1 to 4, పార్ట్ 2 5 to 11. ఇక్కడ వచ్చేసి మనకి ప్రాథమిక హక్కులు వచ్చేసి 12 నుంచి ఆర్టికల్ 35 వరకు ఉంటాయండి. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ అండి. మనకి నిజ జీవితంలో కూడా మనం ఎలా బ్రతకాలి, మన హక్కులు ఏంటి అనేది కూడా ఒకవేళ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకపోయినా సరే నార్మల్గా అయినా సరే మనకున్న హక్కులు ఏంటో మనం తెలుసుకోవాల్సిన ప్రతి ఒక్కరి బాధ్యత అండి. ఓకే, సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్. ఇది వచ్చేసి భాగం 3, పార్ట్ 3. అండ్ ఆర్టికల్స్ వచ్చేసి ఎవరికైనా కన్ఫ్యూజ్ ఉంటే ఆర్టికల్స్. ఓకే, ఆర్టికల్స్ వచ్చేసి 12 నుంచి 35 వరకు మనం ఇక్కడ డిస్కస్ చేస్తామండి. ఓకే, సో ముఖ్యంగా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ ఇంకొక పాయింట్ ఏమైనా అడుగుతారంటే మనకున్న ఈ యొక్క భాగాలలో భారతీయ ప్రజలకు మాగ్నా కార్తాగా ఉండేది ఏ భాగం అనే అడుగుతారండి. సో చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ప్రాథమిక హక్కులు మనకి మాగ్నా కార్తాగా వ్యవహరిస్తున్నాయండి. ఇంతకుముందు ప్రీవియస్ బిట్స్ వచ్చాయండి దీని మీద, గుర్తుంచుకోండి. ఇప్పుడు నేను చెప్పిన ఈ 4 పాయింట్స్ కూడా ప్రీవియస్కి వచ్చిన బిట్స్ అండి. ఓకే, సో ప్రాథమిక హక్కులు ఏ భాగంలో ఉంటాయని క్వశ్చన్ వస్తుంది. భాగం 3. భాగం 3లోని ఆర్టికల్స్ ఎక్కడి వరకు ఉన్నాయండి? ఆర్టికల్ 12 నుంచి ఆర్టికల్ 35. ఓకే, సో ప్రాథమిక హక్కులు మనకి మాగ్నా కార్తాగా ఇవి ఉంటాయండి. నెక్స్ట్ ఈ యొక్క ప్రాథమిక హక్కుల్ని మనం ఏ రాజ్యాంగం యొక్క స్ఫూర్తితోటి తీసుకున్నారని అడిగే ఛాన్స్ ఉంటుందండి. సో మనం దీన్ని అమెరికా రాజ్యాంగం నుంచి తీసుకున్నామండి. అమెరికా రాజ్యాంగం నుంచి ఈ యొక్క అమెరికా స్ఫూర్తితోటి మనము తీసుకున్నామండి. ఓకే, సో గుర్తుంచుకోండి
రాజ్యాంగం మనం ఎప్పుడైతే రచిస్తున్నారో ఆ టైంలో ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఇంకా ఎవరైతే ఆ కమిటీ సభ్యులు ఉన్నారో మిగతా ఏవైతే దాదాపుగా 130 నుంచి 135 దేశాల వరకు వీళ్ళన్నీ తిరిగేసి మన భారతదేశ ప్రజలకి ఏ విధమైన మంచిగా ఉండాలనేది చూసేసి వీళ్ళు అన్ని దేశాల నుంచి తిరిగి ఒక్కొక్క దేశం నుంచి ఒక్కొక్క అంశాన్ని వీళ్ళు తీసుకొని మనకు రాజ్యాంగాన్ని పొందుపరిచారండి. ఓకే, సో అదేవిధంగా ఇక్కడ ప్రాథమిక హక్కులు మన భారతదేశంలో నివసించే ప్రజలకు ఎటువంటి హక్కులు ఉండాలి అని దాని గురించి వీళ్ళు అమెరికా రాజ్యాంగంలోని అమెరికా రాజ్యాంగంలో దీన్ని బిల్ ఆఫ్ రైట్స్ అంటారండి. గుర్తుంచుకోండి, అమెరికా రాజ్యాంగంలో ఈ యొక్క ప్రాథమికుల్ని హక్కుల్ని బిల్ ఆఫ్ రైట్స్. ఓకే, సో ఈ బిల్ ఆఫ్ రైట్స్ అనే దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మన యొక్క రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల్ని వీళ్ళు పొందుపరిచారండి. ఓకే, సో ఇది దీని యొక్క బ్యాక్గ్రౌండ్. ఓకే, సో మెయిన్గా మీరు మన యొక్క ఫండమెంటల్ రైట్స్ నుంచి ఏ దేశం నుండి స్ఫూర్తిగా తీసుకున్నారంటే ఆన్సర్ అమెరికా. ఓకే, సో ఇకపోతే మనకి రాజ్యాంగం ఆమోదించినప్పటికీ మనకి దాదాపుగా 7 ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయండి. ఓకే, సో అవేంటో ఇప్పుడు చూద్దాం. బిల్ ఆఫ్ రైట్స్ కూడా ఇంపార్టెంట్ అండి. ఓకే, ఇకపోతే మనకి రాజ్యాంగం ఆమోదించినప్పటికీ మన యొక్క మౌలిక రాజ్యాంగం స్వరూపంలోని మొత్తం మనకున్న ఫండమెంటల్ రైట్స్ ఏంటండి, మొత్తం 7. ఓకే, బిట్ ఎలాగైనా అడుగుతారు, గుర్తుంచుకోండి. మనకి రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పటికీ ఓకే ఆ టైంకి మనకున్న ప్రాథమిక హక్కులు వచ్చేసి 7. ప్రస్తుతం ఎన్ని ప్రాథమిక హక్కులు ఉన్నాయంటే ప్రస్తుతము ప్రాథమిక హక్కులు ఉంది 6. ఓకే, సో కన్ఫ్యూజ్ అవుద్దండి. ఇదేమో రాజ్యాంగం అమలు నాటికి మనకి ఫండమెంటల్ రైట్స్ మొత్తం 7 ఉన్నాయి. ప్రస్తుతం ఇప్పుడు ఎన్ని ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయంటే మనకు మొత్తం ఉంది 6. ఓకే, సో ఒక్కసారి చూద్దామండి అవేంటియో. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఈ యొక్క ఒకటి గుర్తుంచుకోండి, ఈ ఫండమెంటల్ రైట్స్ కానీ చాలామంది ఈ యొక్క మేము చదవలేము, ఇన్ని ఆర్టికల్స్ ఉంటాయి, ఇవి కష్టంగా ఉందని చాలామంది ఈ యొక్క ఫండమెంటల్ రైట్స్ని వదిలేసి మిగతాయి చదువుకుంటూ ఉంటారండి. ఓకే, సో కానీ మ్యాక్సిమం నా సజెషన్ ఏంటంటే మీరు పర్ఫెక్ట్గా ఒక్కసారి కానీ కాన్సన్ట్రేట్ చేయండి ఈ ప్రాథమిక హక్కుల గురించి, మీకు చాలా ఈజీగా ఉంటాయండి. ఓకే, సో ఒకటి గుర్తుంచుకోండి, మీరెవరు కూడా ఈ ఫండమెంటల్ రైట్స్ అనే టాపిక్ని నెగ్లెక్ట్ చేసి ఎగ్జామ్కి అయితే వెళ్ళకండి అండి. ఓకే, సో మీరు కాన్సన్ట్రేట్ కానీ కరెక్ట్గా చేశారంటే నేను చెప్పే పాయింట్ కరెక్ట్గా మీరు కానీ ఆ యొక్క లాజిక్ని కానీ మీరు ఐడెంటిఫై చేశారంటే ఇంతకంటే ఈజీగా నీకు పాలిటీలో ఏ టాపిక్స్ ఉండవండి. ఎందుకంటే ఈ ప్రాథమిక హక్కులన్నీ కూడా మనము డైలీ మనం చూస్తూనే ఉంటాము, అదేవిధంగా మనం కూడా చేస్తూనే ఉంటామండి. ఇప్పుడు ఒక సపోజ్ నేనున్నానండి, నేను పోయేసి వేరే వ్యక్తి అటు వెళ్ళేవాడిని సపోజ్ ఒక దెబ్బ కొట్టాను అనుకోండి. సో నాకు స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పి ఎవరిని పడితే వాడు కొట్టుకుంటూ వెళ్ళలేం. కానీ కొంతమంది ఈ మందు తాగి కానీ ఇటువంటి వాళ్ళు చూస్తూ ఉంటాం, అనవసరంగా గొడవ పెట్టుకుంటారు. అటువంటి సమయంలో మనం ఎలా రియాక్ట్ అవ్వాలి? అదేవిధంగా ఈ కరోనా టైంలో ఈ పోలీసులు చాలామంది అనవసరంగా చాలామందిని చేయి చేసుకున్నారు. అటువంటి సమయంలో మనం లీగల్గా ఎలా ప్రొసీడ్ అవ్వాలి? అదేవిధంగా మనం ఒక ఇల్లు కట్టుకుంటున్నాము, ఆ ఇల్లు కట్టుకునే ప్రాంతంలో ఏమైనా డిస్ప్యూట్స్ ఉన్నాయా? అట్లా ప్రతి ఒక్కటండి. సో చాలా ఈజీగా ఉంటాయి. మీరు ఏవో 12 నుంచి 35 దాకా ఉన్నాయి కదా అని చెప్పేసి చాలా సిలబస్ అవుతుందని చెప్పేసి దీన్ని నెగ్లెక్ట్ చేయకండి. ఒక్కసారి కానీ మీరు కాన్సన్ట్రేట్ చేసి కానీ ఈ ప్రాథమిక హక్కులు వింటే మీరు ఎప్పటికీ మర్చిపోయే ఛాన్సే ఉండదండి. ఓకే, సో మొట్టమొదటిది చూద్దామండి. ఓకే, సమానత్వ హక్కు. ఇది ఆర్టికల్స్ వచ్చేసండి. మనం ఏం చెప్పాము ఇక్కడ, ప్రాథమిక హక్కులు ఆర్టికల్ 12 నుంచి ఆర్టికల్ 35 వరకు. ఓకే, సో ఫస్ట్ది సమానత్వ హక్కు, స్వేచ్ఛా హక్కు, నెక్స్ట్ పీడన నిరోధక హక్కు, నాలుగు మత స్వేచ్ఛ హక్కు, ఐదు సాంస్కృతిక విద్యా హక్కు,
6 ఆస్తి హక్కు, 7 రాజ్యాంగ పరిహారపు హక్కు, 8 సో ఇక్కడ చూసుకుంటే మనకి ఉన్నాయి రాజ్యాంగం అమలు నాటికి మనకున్న యొక్క ప్రాథమిక హక్కులు వచ్చేసి 7 అండి. ఓకే, సో ఈ 7లో ఏదైతే 6వ హక్కు ఉందో దీనిని మనకి ప్రాథమిక హక్కుల నుంచి తొలగించేసి మనకి దీన్ని చట్టబద్ధతగా కల్పించారండి. ఓకే, సో ఇప్పుడు 1 by 1 ఆర్టికల్ 1 by 1 ఫండమెంటల్ రైట్స్ని చూద్దామండి. ఇక్కడ వచ్చేసండి మనకి సమానత్వ హక్కు వచ్చేసి మనకి ఆర్టికల్ 14 నుంచి ఆర్టికల్ 18 వరకు వివరిస్తారండి. ఓకే, సో కన్ఫ్యూజ్ అవ్వకుండండి. ప్రాథమిక హక్కులు 12 నుంచి స్టార్ట్ అయ్యాయి అన్నారు, మీరు ఇక్కడ ఏంటంటే 14 నుంచి చెప్తున్నారు సమానత్వ హక్కు అంటే. ఇది కరెక్టేనండి. ఈ ఆర్టికల్ 12 అనేది ఏంటంటే మన యొక్క రాజ్యం గురించి నిర్వచన చెప్తుందండి. రాజ్యం గురించి ఇక్కడ రాజ్యం అంటే అర్థం మనకి రాజ్యాంగంలో ప్రభుత్వాన్ని వీళ్ళు రాజ్యం అనే పేరుతో పిలిచారు కాబట్టి మనం కూడా ఇక్కడ రాజ్యం అనే చెప్తున్నామండి. ఇక్కడ రాజ్యం అంటే ఇండైరెక్ట్గా ప్రభుత్వం. ఓకే, సో ఈ ప్రభుత్వం ఎలా ఉండాలి, ఏవి రియల్గా ప్రైవేట్ కంపెనీస్, ఏవి రియల్గా ప్రభుత్వ కంపెనీలు అనేవి మనం మొత్తం ఆర్టికల్ 12 గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. ఓకే, సో అందువల్ల మనం ఇక్కడ ఈ సమానత్వ హక్కులు ఈ 12 అనేది రాదండి. నెక్స్ట్ పోతే ఇక ఆర్టికల్ 13. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆర్టికల్ 13 అనేది మీకు ఎగ్జామ్లో ఎలాగ అడుగుతారంటే న్యాయ సమీక్షణ కొరకు పొందుపరిచిన ఆర్టికల్లో ఏ ఆర్టికల్ న్యాయ సమీక్ష గురించి వివరిస్తుంది అని అడుగుతారండి. ఓకే, సో మనకు ఆర్టికల్ 13 అనేది మనకి ఏమన్నా ఈ ఫండమెంటల్ రైట్స్లో ఈ యొక్క 6లో మనకి ఏదన్నా సరే అన్యాయం జరిగితే మనం ఆర్టికల్ 13 యూజ్ చేసుకొని మనం సుప్రీంకోర్టులో కూడా మనం కేసుని ఫైల్ చేయొచ్చండి. ఓకే, సో అందువల్ల 12 అనేదేమో మనకు ప్రభుత్వాన్ని గురించి వివరిస్తుంది, 13 అనేదేమో సుప్రీంకోర్టులో న్యాయ సమీక్ష. ఓకే, సో ఈ న్యాయ సమీక్ష గురించి వివరిస్తుంది కాబట్టి ఇవి మనకి వీటిలోకి రావండి. ఓకే, సో గుర్తుంచుకోండి మనకి ప్రాథమిక హక్కులు అనేది ఆర్టికల్ 12 నుంచి 35, బట్ సమానత్వ హక్కు నుంచి స్టార్ట్ అయ్యేది 14 నుంచి 18 వరకు అండి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి స్వేచ్ఛ హక్కు. ఈ స్వేచ్ఛ హక్కు వచ్చేసి ఆర్టికల్ 19 నుంచి 22 వరకు మనం స్వేచ్ఛ హక్కు. నెక్స్ట్ పీడన నిరోధక హక్కు. ఇదేంటంటే వెట్టి చాకిరీని నిరోధిస్తుందండి. సో ఇక్కడ వచ్చేసి ఆర్టికల్ 23 and 24. ఓకే, సో మత స్వేచ్ఛ హక్కు ఆర్టికల్ 25 to 28. తర్వాత సాంస్కృతిక విద్యా హక్కు ఆర్టికల్ 29 to 30. తర్వాత ఆస్తి హక్కు ఆర్టికల్ 31. నెక్స్ట్ రాజ్యాంగ పరిహారపు హక్కు ఆర్టికల్ 32. మళ్ళీ ఇక్కడ మీకు డౌట్ రావచ్చండి, ఇక్కడ ఎండింగ్ 35 అన్నారు కదండి, ఇక్కడ ఏంటి 32కి వచ్చింది అనేది. మనకి 1 by 1 ఒక్కొక్క ఆర్టికల్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు క్లియర్గా ఎందుకు ఇలా రాస్తున్నాం అనేది మీకు అర్థమవుతుందండి. ఓకే, సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే నేను ఆర్టికల్ 12 చెప్పను, ఆర్టికల్ 13 గురించి ఇక్కడ చెప్పనండి. ఓవర్ వ్యూ అసలు ఏంటి ప్రాథమిక హక్కులు, ఎందుకు స్టూడెంట్స్ దీన్ని అంత సీరియస్గా తీసుకొని మరీ హెవీగా ఉంది సిలబస్ అని చెప్పేసి దీన్ని నెగ్లెక్ట్ చేస్తారండి. సో మీకు బిట్స్ కానీ చాలా వరకు ఎగ్జామ్లో మనని క్వాలిఫై చేసేది కేవలం 1 or 2 మార్క్స్ తోటే ఉంటుందండి. సో ఎవరైతే ఈ టాపిక్లను కానీ నెగ్లెక్ట్ చేసి చదవకుండా వదిలేస్తారో వాళ్ళు మ్యాక్సిమం లాస్ అయ్యే అవకాశం ఉంటుందండి. ఓకే, సో మనం 1 by 1 ఆర్టికల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాబట్టి అందుకూడా మీకు ఫ్రీగానే ఈ క్లాసులు ఉన్నాయి కాబట్టి మీరు మంచిగా ఒక్కో దాని తర్వాత ఒకటి క్లియర్గా అర్థం చేసుకుంటూ చదవండి. ఓకే, సో అసలు ఓవర్ వ్యూ చూద్దామండి. ఏముంది ఇక్కడ సమానత్వ హక్కు అంటే ఆర్టికల్ 14 నుంచి ఆర్టికల్ 18 వరకు మనం వీళ్ళు చెప్తున్నారండి. సో అదేందో చూద్దాం ఇప్పుడు. సమానత్వ హక్కు ఇక్కడ ఏముందని ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, ఆర్టికల్ 16, 17, 18. ఓకే, సో ఇక్కడ సమానత్వ హక్కు అంటే మనకి ఏదైతే ఇంతకుముందు నేను ఆర్టికల్ 12లో రాజ్యం అని చెప్పానో, రాజ్యం అంటే ఏంటి చట్టం. ఈ చట్టం ముందు అందరూ ప్రజలు సమానమే. ఆర్టికల్ 14 అనేది చట్టం ముందు అందరూ సమానమే అని చెప్పేసి మనకి ఆర్టికల్ 14 వివరిస్తుందండి. నెక్స్ట్ ఆర్టికల్ 15 ఏవైతే ఇప్పుడు మన పల్లెటూరులో కానీ లేదా పట్టణాల్లో కానీ ఈ మధ్య ఎక్కువగా కులాల మధ్య గొడవలు జరగటం కానీ మతాల మధ్య గొడవలు జరగటం కానీ ఇటువంటి ఎక్కువ జరుగుతున్నాయండి ప్రస్తుతం ఈ రోజుల్లో. సో
ఇక్కడ ఆర్టికల్ 15 ఏం చెప్తుందంటే ఎక్కడైనా కానీ ఈ మతం గురించి కానీ లేదా జాతి కానీ కులం కానీ లింగభేదం కానీ జన్మస్థలాలు ఇటువంటి అన్ని చూయించి ఎవరు కూడా ఒక వ్యక్తిని విద్వేషంతోటి మతభేదన చూపకూడదు, అదేవిధంగా కులంలో దాన్ని ఏమంటారు భేదన చూపకూడదు, ఇట్లా చూడాలండి. ఓకే, సో ఆర్టికల్ 15 అంటే మతం కానీ కులం కానీ అదేవిధంగా జన్మస్థలం కానీ అదేవిధంగా లింగభేదం కానీ ఏవి కూడా విపక్షలు చూపకూడదు. ఓకే, సో నెక్స్ట్ ఇది ఆర్టికల్ 15 అండి. సో వీటిలో ఇంకా ఉంటాయండి, 15 క్లాస్ 1, 15 క్లాస్ 2, 15 క్లాస్ 3. సో మనం ఆర్టికల్ 15 చెప్పేటప్పుడు ఒక్కొక్క ఆర్టికల్ ఒక్కొక్క క్లాస్ పడుతుందండి. మనం పర్ఫెక్ట్గా కానీ ఆ యొక్క కేసులతో సహా వివరించుకుంటే ఒక్కొక్క ఆర్టికల్ ఒక్కొక్క క్లాస్ పడుతుంది. ఓకే, సో నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఏంటంటే ఓవర్వ్యూ అసలు ఏముంది మీకు ఫండమెంటల్ రైట్స్ అనేది తెలియడం కోసం నేను ఈ క్లాస్ చేస్తున్నానండి. ఓకే, సో ఇట్లా ఇవేవైనా చూపించి జనాలకి వివక్ష చూపరాదు, అంటే విభేదాలు కానీ ఇట్లా ఏమీ లేకుండా చూసుకోవాలండి. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ 16 వచ్చేసేసి మనకి ప్రభుత్వ ఉద్యోగాలలో సమాన హక్కులు అందరికీ ఉండేటట్టు ఆర్టికల్ 16 చెప్తుందండి. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ 17 వచ్చేసి అంటరానితనం నిర్మూలన, అంటే ఈ యొక్క అసురక్షితని నివారణ గురించి ఆర్టికల్ 17 చెప్తుందండి. సో నెక్స్ట్ ఆర్టికల్ 18 వచ్చేసి మనకి ఇంతకుముందు బ్రిటిష్ వాళ్ళు చాలామందికి బిరుదులు ఇచ్చారండి. ఓకే, సో అదేవిధంగా మన దేశానికి సంబంధించిన ఏ వ్యక్తులైనా సరే ఇతర దేశానికి చెందినప్పుడు మన దేశానికి సంబంధించిన వ్యక్తులకి ఇతర దేశాల నుంచి ఏదైనా అవార్డులు వచ్చినప్పుడు సో అవి డైరెక్ట్గా మన వాళ్ళు వెళ్ళి తీసుకోవాలా, లేకపోతే మనము మన యొక్క గవర్నమెంట్ని మన రాజ్యాన్ని సంప్రదించేసి మనం దానికి అప్లై చేసుకోవాలనేది మొత్తం ఇక్కడ మనకి చెప్తారండి 18. ఓకే, సో ఇక్కడ బిరుదులు రద్దు అండి. ఓకే, సో బిరుదులు రద్దు అవి ఏంటో మనం ఆర్టికల్ 18 చెప్పేటప్పుడు చూద్దాం. ఓకే, సో ఈ కారణాల్లో ఈ యొక్క ఆర్టికల్ 14 నుంచి 18 వరకు ఎవరైనా కూడా వివక్షత అనేది చూపకూడదు. ఓకే, సో అందువల్లే దాని పేరు ఏంటంటే సమానత్వపు హక్కు. ఓకే, సో ఇది ఫస్ట్ దండి. నెక్స్ట్ పోతే సెకండ్ చూద్దాం. ఓకే, సమానత్వపు హక్కు ఆర్టికల్ 14 నుంచి 18. నెక్స్ట్ స్వేచ్ఛ హక్కు అండి. మనకి ఇక్కడ ఏంటంటే ఆర్టికల్ 19 నుంచి 21కి సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు గుర్తుంచుకోండి, మీకు ఏ ఆర్టికల్ తెలుసుకున్నా తెలుసుకోకపోయినా సరే మీరు గుర్తుంచుకోవాల్సిన ఆర్టికల్ 19, ఆర్టికల్ 20, ఆర్టికల్ 21. బిట్ మ్యాక్సిమం ఈ 3 మీదే బిట్ ఫామ్ అవడానికి అవకాశం ఉంటుందండి. ఎందుకంటే ఇవి ఈ ఉన్న హక్కులన్నిటిలో చాలా పవర్ఫుల్ హక్కులు అండి ఇవి. ఓకే, సో ఎందుకంటే ఈ ఆర్టికల్ 19 అనేది మన యొక్క స్వేచ్ఛ, మన యొక్క పత్రికా స్వేచ్ఛ కానీ లేదా నేను మాట్లాడే ఈ యొక్క వాక్ స్వాతంత్ర్యం కానీ లేదా నేను ఒక సమావేశం పెట్టుకోవడానికి కానీ లేదా నేను ఏదైనా ఒక సంస్థను ఏర్పాటు చేసుకోవడానికి కానీ లేదా నేను ఒక అంటే ఒక వేరే రాష్ట్రానికి వెళ్ళేసి నేను ఒక ఇల్లు కట్టుకోవడం గురించి కానీ ఇవి అన్నీ కూడా మనకి ఆర్టికల్ 19లోనే చెప్తారు. ఓకే, సో అందువల్ల చాలా పవర్ఫుల్ అండి ఆర్టికల్ 19. ఓకే, సో మీరు రోజు పేపర్లోనే చూస్తుంటారు పత్రికా స్వేచ్ఛ హక్కుని వీళ్ళు కాల రాస్తున్నారు అంటే ఆర్టికల్ 19 రాజ్యాంగం నాకు కల్పించిన ఈ యొక్క ఆర్టికల్ 19ని ఈ ప్రభుత్వం అనేది కాల రాస్తుంది అని చెప్పేసి డైలీ రెగ్యులర్గా మనం పేపర్లో చూస్తామండి. ఓకే, సో ఇది ఇంపార్టెంట్. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ ఆర్టికల్ 19లో ఈ స్వేచ్ఛ ఎలాగుంటుందంటేనండి మనం కేరళలో జరిగిన ఒక చిన్న కేసు తీసుకుందామండి. అదేంటంటే ఇమ్మాన్యుయల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. దీనినే సింపుల్గా మన వాళ్ళు ఏమంటారంటే జాతీయ గీతం కేసు అంటారండి. జాతీయ గీతం కేసు. ఓకే, సో ఆర్టికల్ 19లో దీని యొక్క కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. ఓకే, ఇదేంటంటే మీకు జస్ట్ స్వేచ్ఛ అనేది ఎలా ఉంటుందో అర్థం అవడం కోసం ఇక్కడ ఈ కేసు గురించి చెప్తున్నానండి. ఇదేంటంటే ఈ ఇమ్మాన్యుయల్ అనే వ్యక్తి యొక్క ఇతని పేరు బీజింగ్ ఇమ్మాన్యుయల్ అండి. ఓకే, సో ఈ ఇమ్మాన్యుయల్ యొక్క కూతురు వచ్చేసి ఒక స్కూల్లో జాయిన్ అయినప్పుడు ఆ స్కూల్లో వీళ్ళు ఆ టీచర్స్ వచ్చేసి జాతీయ గీతాన్ని ప్రతి స్కూల్లో మనం మార్నింగ్ జాతీయ గీతం పాడతారు కదండి. సో అదేవిధంగా వీళ్ళు ఈ జాతీయ గీతం పాడేటప్పుడు వాస్తవానికి ఈమె వచ్చేసి క్రిస్టియన్ అండి. ఓకే, సో ఈ ఇమ్మాన్యుయల్ డాటర్ వచ్చేసి ఎవరైతే ఆ పాప ఉందో ఆమె జాతీయ గీతాన్ని పాడదండి.
ఓకే, సో పాడకపోతే అక్కడ ఉన్న టీచర్స్ ఏం చేస్తారంటే నువ్వు ఖచ్చితంగా జాతీయ గీతం పాడాల్సిందేనని చెప్పేసి ఈ యొక్క బీజింగ్ ఇమ్మాన్యుయల్ యొక్క కూతుర్ని వాళ్ళు కొట్టడం జరుగుతుందండి. అయితే వీళ్ళు క్రిస్టియన్ కాబట్టి ఆ టైంలో అతను ఏం చేస్తాడంటే ఆ స్టేట్కి వెళ్ళేసి నేను జాతీయ గీతం పాడకపోవడం అనేది నాకు రాజ్యాంగం కల్పించిన ఈ స్వేచ్ఛా హక్కులో అది నా ఇష్టం, నేను పాడితే పాడతాను లేకపోతే లేదని చెప్పేసి ఇతను కోర్టుకి వెళ్తాడండి. ఓకే, స్టేట్ ఆఫ్ కేరళకి. సో అసలు ఏం జరిగింది అంటే ఇక్కడ ఆ అమ్మాయి యొక్క స్వేచ్ఛ, అది ఆ అమ్మాయి పాడకపోవడం అనేది ఆమె ఇష్టం అంతే తప్ప వేరే వాళ్ళు ఫోర్స్ చేసి నువ్వు పాడమంటాం అది కరెక్ట్ కాదు. ఎక్కడైతే నాకు ఆర్టికల్ 19 ఉందో దీన్ని ఈ స్కూల్ యాజమాన్యం అనేది దాన్ని తప్పుగా చేస్తున్నారని చెప్పేసి ఇతను కోర్టుకు వెళ్ళటం జరిగింది. ఓకే, ఇటువంటి స్వేచ్ఛ హక్కు అనేవి ఏంటి మనం క్లియర్గా ఆర్టికల్ 19 గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దామండి. ఇది ఆర్టికల్ 20 ఏంటంటే ఇక్కడ మనము ఏదైనా ఒక కేసులో కానీ ఇప్పుడు ఒక వ్యక్తి ఒక తప్పు చేశాడండి. సపోజ్ ఈ వ్యక్తి ఉన్నాడు ఎక్స్ అనే వ్యక్తి. ఓకే, సో ఈ వై అనే వ్యక్తిని కొట్టాడండి. ఓకే, ఇతను వచ్చేసి ఇతన్ని కొట్టాడు, రైట్, బాగానే ఉంది. అయితే ఇతను కొట్టినప్పుడు ఒక కేసే ఉందండి ఇక్కడ. ఓకే, ఇతను పోయి పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి కేసు పెట్టాడు, ఏదో రన్ అవుతుంది, ఒక కేసు ఉంది. నెక్స్ట్ ఏం చేశాడంటే ఈ ఎక్స్ అనే వ్యక్తి మళ్ళీ ఇతనిని కొట్టడం కానీ లేదా ఇంకొక వ్యక్తిని కొట్టడం కానీ ఇట్లా చాలా నేరాలు చేశాడండి. నెక్స్ట్ జడ్ అని కొట్టాడు, తర్వాత ఇంకొక వ్యక్తిని. అంటే ఈ కేసు పరిశీలనలో అవ్వకముందే ఇట్లా వేరే వాళ్ళని కొడితే ఇక్కడ ఈ ఆర్టికల్ 20 ఏం చెప్తుందంటే వాస్తవానికి ఇక్కడ ఒక కేసుకి ఒకటే శిక్ష అంతే తప్ప ఒకే కేసుని డిఫరెంట్గా తీసుకువెళ్ళేసి కొట్టడం అనేది కరెక్ట్ కాదు అనేది ఆర్టికల్ 20 మనకి చెప్తుందండి. ఇంకా మీకు క్లియర్గా అర్థం కావాలంటే నేను ఒక వ్యక్తిని ఉన్నానండి, నేనేం చేస్తున్నానంటే నేను ఒక స్మగ్లింగ్ ఏదో ఒకటి చేస్తున్నాను. ఆ స్మగ్లింగ్ చేస్తూ అది ఎక్కువ నేను సపోజ్ కోస్టల్ ఏరియాలో జరుగుతుంది అనుకుందామండి. ఆ కోస్టల్ ఏరియాలో ఏదైతే స్మగ్లింగ్ జరుగుతుందో అతను స్మగ్లింగ్ చేస్తూ ఏదో ఒక బైక్ మీద వెళ్తున్నాడండి. బైక్ మీద వెళ్తూ ఆ ఎదురుగా వచ్చిన ఒక పోలీస్ ఆఫీసర్నో ఎవరినో ఒకరిని గుద్దాడు అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఏంటండి ఈ స్మగ్లింగ్ అనేదేమో కోస్టల్కి సంబంధించింది, అంటే కోస్టల్ ఏరియా మొత్తము సెంట్రల్కి సంబంధించింది. ఇతను ఆ బైక్ మీద వెళ్తూ ఎవరిని బీట్ చేశాడు, గుద్దాడండి ఒక స్టేట్ పోలీస్ని, అది స్టేట్ జాబితాలోకి వస్తుంది. అంటే ఇప్పుడు ఇతను చేసిన కేసుకి సెంట్రల్ వాళ్ళు పనిష్మెంట్ ఇవ్వాలా లేకపోతే స్టేట్ వాళ్ళు పనిష్మెంట్ ఇవ్వాలా, ఇటువంటి మొత్తం గురించి కూడా మనం ఆర్టికల్ 20లో వివరిస్తామండి. అదేంటంటే ఒక కేసుకి ఒకటే శిక్ష. ఓకే, సో అదేంటనేది మనం చూద్దామండి. ఓకే, అట్లా ఈ 21 కానీ 22 కానీ ఇక్కడ మనం ఈ యొక్క స్వేచ్ఛ గురించి మనం మాట్లాడతాం. ఓకే, సో నెక్స్ట్ ఆర్టికల్ 22 కూడా కంప్లీట్ అండి. నెక్స్ట్ పీడన నిరోధక హక్కు. ఈ పీడన నిరోధక హక్కు అంటే మనము ఈ యొక్క చిన్న పిల్లలు ఉంటారండి, 14 సంవత్సరాల లోపు పిల్లలు. ఓకే, ఈ చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో 14 సంవత్సరాల వాళ్ళు ఫ్యాక్టరీల్లో వీళ్ళు పనులు చేయించుకుంటారండి. ఓకే, సో అటువంటి పిల్లల్ని అక్కడ పని చేయకుండా వీళ్ళు ప్రభుత్వం కొన్ని యాక్షన్స్ తీసుకోవాలండి. వాటి గురించి మనం ఇక్కడ మాట్లాడతాం 24లో అండి. ఓకే, సో 24 వచ్చేసి ఈ యొక్క బాలబాలికల యొక్క చిన్నతనంలో పిల్లల గురించి ఫ్యాక్టరీలో పని చేపిస్తే వాటి గురించి మాట్లాడతాం. నెక్స్ట్ ఆర్టికల్ 23 అండి, దీన్ని వెట్టి చాకిరీ అంటారండి. వెట్టి చాకిరీ అంటే ఇప్పుడు నేనున్నాను, నన్ను ఒక భూస్వామి ఎవరో ఒకరు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పని చేయించుకొని నాకు సింగిల్ రూపీ కూడా ఇవ్వడండి. ఓకే, సో పని మాత్రం చేయించుకుంటూ ఉంటాడు కానీ నాకు ఆ పనికి తగ్గ ఆదాయాన్ని నాకు ఇవ్వరు. సో అటువంటి వెట్టి చాకిరీ గురించి మనం ఇక్కడ ఆర్టికల్ 23లో మాట్లాడతాము. అదేవిధంగా బాలుర యొక్క హక్కుల గురించి అంటే ఫ్యాక్టరీలో పనిచేసే దాని గురించి మనం ఆర్టికల్ 24లో డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ ఆర్టికల్ 25 టు ఆర్టికల్ 28 ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో దీని మీద ఎక్కువ ఈ బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎక్కువ కూడా రామ మందిరం అని అదేవిధంగా ఈ బాబ్రీ మసీద్ అని చాలా మత ఘర్షణలు జరుగుతున్నాయండి. ఓకే, సో ఈ ఆర్టికల్ 25 నుంచి 28 వరకు మనం ఇక్కడ ఏం డిస్కస్ చేస్తామంటే ఏదైనా నేను ఓన్లీ ఒక 3 పాయింట్స్ చెప్తానండి. ఇక్కడ నేను ఒక మసీదునో లేకపోతే ఒక చర్చ్నో లేదా ఒక టెంపుల్నో నేను నిర్మించానండి. ఓకే, సో ఇది నిర్మించినప్పుడు దానికి ఎంతో కొంత అమౌంట్ అనేది దాతలు వచ్చి ఇస్తుంటారండి. సో ఆ వచ్చిన అమౌంట్ అనేది ట్యాక్స్ కట్టాలా అంటే పన్నులు విధించాలా లేకపోతే ఆ వచ్చే అమౌంట్కి ప్రభుత్వం ఏమన్నా ట్యాక్స్ కట్టకుండా అవకాశం ఇస్తుందా, వాటి గురించి మనం ఇక్కడ మాట్లాడతాం. నెక్స్ట్ ఇక్కడ నేను ఏదో ఒక తిరుపతి టెంపుల్ ఉందనుకున్నామండి, తిరుపతి టెంపుల్. ఇప్పుడు ఈ తిరుపతి యొక్క టెంపుల్కి ఇది వాస్తవానికి తిరుపతి అంటే ఏంటంటే హిందువులకు సంబంధించింది. ఈ యొక్క హిందువులకు సంబంధించిన ఆ యొక్క గుడిలో వేరో క్యాస్ట్ అంటే క్రిస్టియన్ కానీ ముస్లిం కానీ వీళ్ళు అక్కడ ఈడీగా అంటే ఎన్ఫోర్స్మెంట్లో ఆ డిపార్ట్మెంట్లో ఇతన్ని
వేరే క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళని ఇక్కడ పెట్టొచ్చా పెట్టకూడదా అనేది మనం ఇక్కడ మాట్లాడతామండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏదైతే మత స్వేచ్ఛ అని చెప్తున్నామో వీళ్ళకి సంబంధించిన కొన్ని సంస్థలు జరుగుతున్నప్పుడు ఏవైనా కేసులు అయినప్పుడు కానీ లేదా వాళ్ళకి సంబంధించిన వాటిలో ఇంకొక క్యాస్ట్ కదండి, ఇంకొక మతం వాళ్ళు ఇంకొక మతాన్ని మీద దాడి చేసినప్పుడు కానీ అట్లా ఎటువంటి రక్షణలు తీసుకోవాలి. ఓకే, సో అటువంటి అన్నీ కూడా మనం ఇక్కడ మత స్వేచ్ఛ హక్కుల గురించి మనం మాట్లాడతాం. ఓకే, అది ఆర్టికల్ 25 నుంచి ఆర్టికల్ 28. నెక్స్ట్ సాంస్కృతిక విద్యా హక్కు. ఓకే, సో ఇది ఆర్టికల్ 29 నుంచి ఆర్టికల్ 30 వరకు చెప్తామండి. ఇక్కడ మన మైనారిటీలకు సంబంధించిన ఇప్పుడు మనం చూస్తూనే ఉంటామండి, క్రిస్టియన్స్కి సంబంధించిన కొన్ని కాలేజీలు ఉన్నాయి, అదేవిధంగా ముస్లిమ్స్కి సంబంధించిన కొన్ని కాలేజీలు ఉన్నాయి. వీటన్నిటిని మైనారిటీ కాలేజీలు అంటారండి. ఓకే, సో అటువంటి మైనారిటీ కాలేజీలు పెట్టుకున్నప్పుడు దాంట్లో ఆ మైనారిటీ విద్యార్థులనే జాయిన్ చేయాలా లేక వేరే అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ముస్లింకి సంబంధించిన ఒక విద్యా సంస్థ ఉందండి మైనారిటీ, దాంట్లో హిందువులు కూడా జాయిన్ అవ్వచ్చా, క్రిస్టియన్స్ కూడా జాయిన్ అవ్వచ్చా, ఒకవేళ జాయిన్ అయితే వాటికి ఎటువంటి రక్షణలు ఉండాలి, వీళ్ళు మైనర్స్ కాబట్టి ఎవరైతే క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ మైనర్ కాబట్టి ఇక్కడ మైనారిటీ వ్యవస్థలు కాబట్టి వాటికి సంబంధించిన హక్కులు కానీ ఒక కాలేజీ పెట్టుకోవాలంటే ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ప్రభుత్వం ఎటువంటి సహాయం చేస్తుంది అనేది మొత్తం కూడా మనం సాంస్కృతిక విద్యా హక్కులో ఆర్టికల్ 29 నుంచి ఆర్టికల్ 30 వరకు మనం డిస్కస్ చేస్తామండి. ఓకే, సో ఇది 5th వన్. నెక్స్ట్ ఆస్తి హక్కు. ఈ ఆస్తి హక్కు ఏంటంటే ఆర్టికల్ 31 ఇది ఫస్ట్లో మనకి ఈ యొక్క ప్రాథమిక హక్కులు ఏర్పాటు చేసినప్పుడు 7 అని చెప్పాం కదండి. దీంట్లో ఈ ఆస్తి హక్కు అనేది ఇది రాజ్యాంగబద్ధంగా మనకు కల్పించబడిందైనా కూడా తర్వాత దీన్ని ఏం చేశారంటే వీళ్ళు దీన్ని చట్టబద్ధత కల్పించారండి. దీనికి చట్టబద్ధత కల్పించి ఇక్కడ ఏదైతే ఈ ప్రాథమిక హక్కుల్లో 6గా ఉందో దాన్ని తీసివేశారండి ఇక్కడ. ఓకే, సో ఇక్కడ బిట్ ఎలా ఫామ్ అవుతుందంటే 8వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కుని ప్రాథమిక హక్కుల నుంచి తొలగించబడిందని అడుగుతారండి. ఓకే, సో ఇప్పుడు చూద్దాం దీని సంగతి ఏంటో. 8వ రాజ్యాంగ సవరణ అంటే 44వ రాజ్యాంగ సవరణ 44వ రాజ్యాంగ సవరణ చట్టం 1978. ఓకే, సో 44వ రాజ్యాంగ సవరణ చట్టం 1978 ద్వారా ప్రాథమిక హక్కుల్లో ఉన్న ఈ యొక్క ఆస్తి హక్కును తొలగించి దానికి చట్టబద్ధత కల్పించారు. ఓకే, సో ఈ చట్టబద్ధత అనేది ఎక్కడ పొందుపరిచేది అనేది మనకి ఇంపార్టెంట్ అండి. ఓకే, సో ఈ ఆస్తి హక్కుని మీకు ఆల్రెడీ ఇంతకుముందు నేను చెప్పానండి. పార్ట్ 12 ఏంటండి, కేంద్రము అదేవిధంగా రాష్ట్రము కేంద్ర రాష్ట్రాల మధ్య ఆర్థిక సంబంధాలు. రైట్, సో పార్ట్ 12లో కేంద్రం రాష్ట్రాల మధ్య ఆర్థిక సంబంధాలు ఇవి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయండి. మనకి ఆర్టికల్ వచ్చేసి 264 నుంచి 300 క్లాజ్ ఏ వరకు మనకి పార్ట్ 12 ఉంటుందండి. ఓకే, సో దీంట్లో ఆల్రెడీ మనకి ఇంతకుముందు నేను క్లాసులో ఎక్స్ప్లెయిన్ చేశాను, అయినా సరే మళ్ళీ ఒకసారి చెప్తాను, గుర్తుంచుకోండి. కేంద్రము రాష్ట్రాల మధ్య ఆర్థిక సంబంధాలు ఎలా ఉండాలి అనేది పార్ట్ 12లో వివరిస్తారు. అది కూడా ఆర్టికల్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉన్నాయంటే ఆర్టికల్ 264 టు ఆర్టికల్ 300 క్లాజ్ ఏ. ఇప్పుడు చూద్దాం అసలు. నెక్స్ట్ దీంట్లో మెయిన్గా వీళ్ళు ఫస్ట్ ఆర్థిక సంబంధాలు గురించి ఆర్టికల్ 264 నుంచి 291 వరకు వీళ్ళు దీని యొక్క వివరణ ఇక్కడ పొందుపరిచారండి. నెక్స్ట్ ఈ పార్ట్ 12 గురించి చెప్తున్నానండి. పార్ట్ 12లో నెక్స్ట్ తర్వాత ఇప్పుడు ఆర్థిక సంబంధాలు కొన్నిసార్లు రాష్ట్రాలు రుణాలు తీసుకోవటం కానీ అదేవిధంగా కేంద్రం కూడా రుణం తీసుకుంటుందండి మనం వరల్డ్ బ్యాంక్ నుంచి ఇట్లా. సో అటువంటి రుణ సేకరణ వచ్చేసి మనకి ఆర్టికల్ 292, 293 చెప్తుందండి. నెక్స్ట్ అదేవిధంగా ఆస్తులు కానీ అదేవిధంగా వీలునామా ఒప్పందాలు ఇవన్నీ కూడా మనకి ఆర్టికల్ 294 నుంచి ఆర్టికల్ 300 వరకు వివరిస్తాయండి. ఓకే, సో ఇప్పుడు ఏదైతే మనం ఈ ఆస్తి హక్కు అని చెప్తున్నామో ఈ ఆస్తి హక్కు అనేది ఈ యొక్క పార్ట్ 12లో ఆర్టికల్ 300 క్లాజ్ ఏ అనే దాన్ని ఒకదాన్ని పొందుపరిచి ఇక్కడ దీంట్లో పార్ట్ 12లో జాయిన్ చేసేసి దీనికి చట్టబద్ధత కల్పించారు. ఇప్పుడు ఇక్కడ రఫ్ చేద్దామండి. ఇది ఇక్కడ ఏం చేశారండి, దీనికి ఆస్తి హక్కుని
ఆర్టికల్ 300 క్లాజ్ ఏ అనే ఒకదాన్ని పొందుపరిచి ఇక్కడ 300 వరకు కంప్లీట్ అయ్యాయండి ఇక్కడ. ఓకే, ఆస్తులు వీలునామా ఒప్పందాలు 300తో కంప్లీట్ అయ్యాయి. వీళ్ళు ఆస్తి హక్కుని పార్ట్ 12లో 300 క్లాజ్ ఏ అని యాడ్ చేసేసి దీనికి చట్టబద్ధత కల్పించారు. చట్టబద్ధత ఏ సవరణ ద్వారా? 44వ రాజ్యాంగ సవరణ చట్టం 1978. ఓకే, సో ఏంటి ఇవన్నీ కూడా మనం రియల్ యొక్క ఆర్టికల్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేద్దామండి. ఓకే, నెక్స్ట్ ఇకపోతే చివరిగా మనకు మిగిలింది రాజ్యాంగ పరిహారపు హక్కు, ఆర్టికల్ 32. ఇవేంటంటేనండి ఈ రాజ్యాంగ పరిహార హక్కు మనము ఇప్పుడు ఏవైతే నేను చెప్పానో ఆర్టికల్ 14 నుంచి ఆర్టికల్ 31 వరకు ఇవి అన్నీ కూడా ఆర్టికల్ 31 లేదు కదండి. ఇప్పుడు ఆర్టికల్ 31 ఏం చేశారు, ఇక్కడ తీసేసి అక్కడ ఆస్తి హక్కులో కలిపారండి. ఓకే, సో అయితే ఏవైతే ఇవి ఉన్నాయో ఈ ఆర్టికల్స్ అన్నిటిని అవి ఎలా రక్షించుకోవాలనేది అన్నిటి కూడా మనకి రాజ్యాంగ పరిహారపు హక్కులో మనము ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. ఓకే, సో మీరు ఎగ్జామ్కి ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఫండమెంటల్ రైట్స్ని మాత్రం ఏ ఒక్కరు కూడా మిస్ చేయొద్దండి. ఓకే, ఎందుకంటే మీరు ఒక్కసారి కానీ కాన్సన్ట్రేషన్ కరెక్ట్గా కానీ వింటే, అంటే ఇది ఒక రోజుతో అయ్యే టాపిక్ కాదు కాబట్టి నేను వాటి ఓవర్ వ్యూ చెప్పడం కోసం ఈ క్లాస్ చేస్తున్నాను కాబట్టి మీకు ఒక్కొక్క ఆర్టికల్లే మనకు ఒక్కొక్క క్లాస్ పడుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేస్తే బిట్లో ఏ టైప్ ఆఫ్ బిట్స్ ఇచ్చినా కూడా మీరు ఈ యొక్క ఫండమెంటల్ రైట్స్లో ఒక్క మార్కు కూడా మీకు మిస్ అవ్వదండి. ఓకే, సో థ్యాంక్ యూ.